ముద్దాయి పెద్దలు ఆధారపడవలసిందిగా కోర్టు వారు ఆదేశిస్తున్నారు. మీ పేరు చక్కదరన్నట్టు ఆ కోర్టులతోనూ ఆ తీర్పులతోనూ ఆ చక్రధర ఆనాడే చచ్చింది. మనుషులు చచ్చిపోయాడా? మానసికంగా చచ్చిపోయాడు. ఈ సమాజంలో ఉన్న గుళ్ళను చూడలేక మా అందరికి కనిపించిన గుళ్ళు ఒకరికి కనిపించిందా? ఊరికి కాలం పక్కన కాపురం చేసేవాడిని వాళ్ళలో కూడా ఆ వాసన జీర్ణించిపోతుంది. కొత్తగా వచ్చిన వాడిని ఆ వాసన భరించలేక కొత్తగా మీరు గ్రహించారు. నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, త్యాగం, ధైర్యం ఉన్న చోటి ఇవన్నీ సమాజంగా లేదు కాబట్టి మీరు గొప్పలు పోయినా మీ ఇష్టం ఉన్న వాళ్ళందరినీ సంతోషన్నమాట. ఇష్టం ఉన్నవాళ్ళు నష్టం చేస్తున్నారు. ఆ నష్టం దేశానికి మీ వల్లే కలిగిందని మేము అనుకుంటున్నాం. కాబట్టే నన్ను గౌరవించాలని నేను చక్కెర ఫ్యాక్టరీ వాళ్ళ రాజనారా గారిని చంపింది మీరేనా? అవును. ఫ్యాక్టరీ బావచ్చు దేవరాజు గారిని చంపింది కూడా మీరేనా? వాడి కేసును తప్పుదారి పట్టించిన ఇన్స్పెక్టర్ లాయని దర్శింది. ఏ తప్పుడు కేసు వచ్చినా భుజాన వేసుకుని మోస్తే చిత్తం వచ్చిన పట్టింది కూడా. హాస్పిటల్లో చేరకుండానే చేరాలని తప్పుడు సాక్ష్యం చెప్పిన డాక్టర్ వెంకటేశ్వని చంపింది కూడా నేను. సిస్టర్ అన్న పదానికి మద్దతిచ్చిన ఆ నర్సును చంపింది నేనే. నా చెల్లిని జీవితాన్ని నాశనం చేసిన ఆ దుర్మార్గుని చంపింది కూడా నేను. కూడా తప్పాలని ప్రయత్నించింది నేను. దేశద్రోహి నా కన్న తండ్రిని చంపుతున్నది కూడా. అంటే ఈ హత్యలన్నీ మీరే చేశారా? మీరు సాధించలేని తెలియక చేశారా? ఆవేశంలో చేశారా? తెలిసి కావాలని చేశారా? తెలిసి కావాలనే వాళ్ళని చంపాలనే తీసుకువెళ్ళి నరికి మొత్తం చేశారు. సుబ్రహ్మణ్యంగా ముద్రపడిన మేజర్ చక్రధరాలపై ఉంటాయి ఈ హత్యలన్నీ. కోరి కావాలని కక్షతో ఏదో సాధించాలనే పట్టుదలతో చేశానని కోర్టు వరకు తనకు తానే ఒప్పుకుంటున్నాడు. సంఘానికి అతి అవసరమైన అతి ముఖ్యమైన కొందరు వ్యక్తుల్ని కేవలం తన సొంతం నెక్కించుకోవడం కోసం
ప్రతిమతన్ని వాళ్ళందరూ అవమానించారన్న కక్షతో ప్రతీకారం తీర్చుకోవడం కోసమే హత్య చేశారని ఒప్పుకున్నాడు. యువరాజా, ఇన్నాళ్ళు దేశాన్ని ప్రజల్ని భయాందోళనతో ముచ్చెట్టిన ఒప్పులు పులిని కఠినంగా శిక్షించి దేశానికి ప్రశాంత పరిస్థితిని ఏర్పరచవలసిందిగా కోరుతున్నాడు. యువరాజా, హైకోర్టుకు వెళ్ళడానికి నాకు అవకాశం ఉంది. హైకోర్టుకు వెళ్ళి ఏం జరుగుతుంది యువరాజ? శిక్ష తగ్గించవచ్చు, లేదా అదే శిక్షను ఖాయం చేయవచ్చు. అంటే ఈ కోర్టులో వేసిన శిక్ష పై కోర్టులో పోవచ్చు, ఆ కోర్టులో వేసిన శిక్ష ఆ పై కోర్టులో పోవచ్చు, లేదా కింద కోర్టు వారు వేసిన శిక్షనే పై కోర్టు వారు కూడా ఖాయం చేయవచ్చు. అంటే ఒక కోర్టుకి ఇంకొక కోర్టుకి సంబంధం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. మార్చుకుంటే మీరు న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా ఇవ్వాలా? ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క తీర్పు ఉంటుంది కనుకనే నేరస్తుడు తాను చేసిన నేరం ఏమిటో మరిచిపోయిన తర్వాత కానీ శిక్ష పడదు. తెలివిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా రమణాలను చంపావా, భీమరాజులు చంపావా అని అడిగారే కానీ వాళ్ళు ఎందుకు చంపామో ఎందుకు అడగలేదు యువరానా? అంతే కాదు నా మీకు ఆధారం యువరానా. జస్ట్ మినిట్, మీరు జడ్జి మరి ఇది న్యాయస్థానం అని వస్తుంది. మానవుడు మంచిగా కోసం తన స్వర్థం కోసం తన అడ్డును తొలగించుకోవడానికి ప్రయత్నిస్తాడు, తప్పుకుంటాడు. న్యాయం కాపాడవలసిన కొందరిని డబ్బు చూసుకునే అందుకే ఆ నేరస్తుని నా చేతులతో నేనే స్వయంగా చంపాను. You should not take law into your hands. చట్టాన్ని ప్రభుత్వాన్ని ఈ న్యాయస్థానానికి కావాల్సింది సాక్ష్యాలు, ఆధారాలు. సంపదాల గోడంలో భక్తులను తరలిస్తూ ఉండగా నా కళ్ళతో నేను చూచాను. కానీ సాక్షులు ఎక్కడి నుంచి తెలియవరానా? వచ్చిన సాక్షులు డబ్బు కమ్ముడింది. అలాగే రోడ్డు మీద మనుషుల మీద కాదు పోతూ ఉండగా వాళ్ళు చచ్చిపోతూ ఉండగా నేను నా కళ్ళు దానికి ఉన్నది రెండు సాక్ష్యాలు. ఒకటి నేను, రెండు ఆ భగవంతుడు. ఆ భగవంతుడున్నాడు వీడు తెలియదు. మొన్న ఇక్కడికి రాడు మొన్న ఒక్కనే నేను వచ్చాను. కానీ ఏం రాదు. నా నిజాయితీని నిజాన్ని మీ టేబుల్ మీద కాగితాలు సర్టిఫికెట్లు ఉంచేశాను. సంతకాల కోర్టుకు తెలియదు. నాకు తెలుసు దానికి ఆధారాలు లేవు. ఆధారాలు ఏంటే మీరు శిక్షించలేదు. కాబట్టి మీరు విధించలేని శిక్షని నా ఆత్మసాక్షి ఆధారంగా న్యాయస్థానాల పరువు ప్రతిష్టను కాపాడడం కోసం నేను విధించాను. నేనే ఓకే ఓకే యువరానా, మీరిచ్చే తీర్పును మీరు వేసే శిక్షను అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఆఖరిసారిగా మిమ్మల్ని ఒకే ఒక మాట అడుగుతాను. నాకెందుకు ఈ ఉరిశిక్ష విధించారు? మనుషుల్ని చంపినందుకు. ఓ, మనుషుల్ని చంపితే ఉరిశిక్ష వేస్తారు కదా. మరి ఆనాడు యుద్ధంలో నేను ఒక్కడిని సుమారు 400 మందిని దారుణంగా చంపాను. పైగా నేనేదో గొప్ప ఘనకార్యం సాధించాలని మహావీర చక్ర బిరుదు ఇచ్చి నన్ను సత్కరించారు. ఆ సత్కారం దేనికి యువరానా? ఆ బిరుదు దేనికి యువరానా? శత్రువులు చంపిన. శత్రువులంటే మనుషులు కాదా? కావచ్చు, కానీ మనకు శత్రువులు. ఏడుకుంటా మనకి శత్రువులు యువరానా? మన దేశాన్ని కబలించడానికి వచ్చిన వాడు. వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడానికి వచ్చిన బిరుదులని కూడా అనుకోవచ్చు యువరానా? అఫ్కోర్స్ కావచ్చు. కావచ్చు యువరానా. వాళ్ళెవరో మనకు తెలియదు. మనకు సంబంధం లేని వాళ్ళు, మన పొరుగు వాళ్ళు, మనకు తోటి సోదరులు. మనం ఎలా మన దేశాన్ని రక్షించుకోవడానికి వెళ్ళామో వాళ్ళు కూడా అలాగే వాళ్ళ దేశాన్ని రక్షించుకోవడానికి వచ్చిన వాళ్ళు. సన్మానం, సత్కారం, మహావీర చక్ర
అగ్ర బిరుద ప్రధానం. మరి మన వాటి మన దేశానికి దేశ ప్రజానీకాన్ని పేద ప్రజలని న్యాయస్థానాలని న్యాయాన్ని రక్షించే స్థానాలని కొనబడుతూ తన స్వార్థానికి ఉపయోగించుకుంటున్న వీళ్ళను చంపితే అది నేరం. దానికి బహుమానం ఉచిచ్చారు. నాకిచ్చిన మహావీర చక్ర బిరుద ప్రధానం నా దేశాన్ని కాపాడుకోవడం కోసమే అయితే, నా దేశాన్ని పరిరక్షించుకోవడమే అయితే అది ఎప్పుడు కాదు రాదా, ఇప్పుడు ఇప్పుడు నాకు ఇవ్వాలి. నిజంగా మన దేశాన్ని నేను కాపాడాలి. వాడు మన దేశానికి శత్రువు, వీళ్ళు మన దేశాభ్యుదయానికి పోరాడు. వీళ్ళు వెనక్కి వచ్చి దెమ్ము పోటీ పొడిచారు. వాళ్ళలో నిజాయితీ ఉంది, వీళ్ళలో పుట్ట పుళ్ళు. వాళ్ళని చంపితే సన్మానం సత్కారం, వీళ్ళను చంపితే ఉరిశిక్ష. ఇదే మీ చట్టమైతే మీకు మీ చట్టానికి కోటి వందనాలు. ఇదే మీ న్యాయం అయితే మీకు మీ న్యాయానికి శతకోటి అభివందనాలు. ఇదే మీ ధర్మం అయితే మీకు మీ ధర్మానికి నమస్కారాలు. ముద్దులుగా పిలువబడుతున్న మేజర్ చిత్రకళనబడే ఈ ముద్దాయి తను చేసిన నేరాలన్నింటినీ కోర్టు వారి ముందు ఒప్పుకున్న కారణంగా ఐపీసీ 300, 302, 307 సెక్షన్ల ప్రకారం దృష్ట్యా సమాజ శ్రేయస్సు దృష్ట్యా ముద్దాయి చక్రధరికి కోర్టు వారు ఉరిశిక్ష విధిస్తున్నారు. నేరాలన్నీ తనకు తానే స్వయంగా చేశారని ఒప్పుకున్న కారణంగా శిక్ష తగ్గింపు కోసం హైకోర్టుకి అప్పీల్ చేసుకోవడానికి ముద్దాయికి అవకాశం కూడా కలగజేస్తున్నారు. Sir, great judge performance. Big round, ఈ రోజు నుండి మన అపార్ట్మెంట్ కి భాషా సార్ అని ఎవరు పిలవద్దు. ఏమని పిలవాలి? ఇప్పుడు మన బొబ్బిలి మాట్లాడతారు కొన్ని డైలాగ్స్. ఈరోజు యాక్చువల్గా ప్రోగ్రామ్స్ చాలా తక్కువ ఉన్నాయని షీట్లో చూశాను ప్రోగ్రాంలో. సో మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయాలని చెప్పి ఒక 10-15 నిమిషాలు సార్కు మమత గారికి చెప్పాను. అమ్మ ఇట్లా అంటే అలా ప్రిపేర్ కాలేదంటే చేసేయమ్మా మన వాళ్ళమే కదా, మనం చేసేది కదా, చేద్దామంటే మమత గారు చాలా హ్యాట్సాప్ అన్ని ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారు. అండ్ జడ్జి గారు పార్ట్లో ఏ పాత్ర చెప్పినా అవలీలుగా పోషిస్తారు కాబట్టి ఆయన మీద నాకు 100% విశ్వాసము. ఒప్పుకున్నారు. జస్ట్ వితౌట్ ఎనీ ప్రిపరేషన్ ఇక్కడికి వచ్చి ఈ టేబుల్ మీద చేశాను. థ్యాంక్ యూ సారీ సార్. మీకు ఈరోజు ఏమి 9 అవ్వడానికి మధ్యలో ఏమీ లేదు, ఖాళీగా ఉంటే మీరు ఏమి లేవు అంటారనే ఉద్దేశంతో అప్పటికప్పుడు దీన్ని ఇలా స్కిట్లో కల్చర్ కమిటీ పర్మిషన్ తోటి ఇలా చేశాము. థ్యాంక్ యూ. ఇమీడియట్గా అవకాశం ఇచ్చిన కల్చర్ కమిటీ వారికి బారా మీ అందరికీ. సో మేము థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ భాషా గారు. ముఖ్యంగా భాషా గారి యొక్క ఉత్సాహాన్ని చూసేసి ఆయన సింపుల్గా ఒకటే మాట అన్నాడు. ఇంత అభిమానము ఎలా చేసినా రిసీవ్ చేసుకునే గుణం నా దగ్గర ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. ఏదైనా సరే ఈ అవకాశం జీవితంలో ఒకసారి లాయర్ అయ్యే అవకాశాన్ని రూపంలో చాలా థ్యాంక్స్.
నేను ప్రిపరేషన్ అయిన దానికంటే రెడీ అయిన టైం ఎక్కువ ఉంది.